వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆరోగ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. నిడదవోలు పట్టణంలోని మంత్రి కార్యాలయంలో నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకున్న 35 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 22,07,999 రూపాయల విలువ గల చెక్కులను రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 591 మందికి 4,31,25,824 రూపాయల లబ్ధి చేకూర్చారు వెల్లడించారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందన్నారు. హెల్దీ వెల్దీ హ్యాపీ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన అని, ఈ క్రమంలోనే ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ ఆరోగ్యాంధ్రప్రదేశ్ కు బాటలు వేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ పాలన నడుస్తోందని, అద్భుత ప్రగతి దిశగా ఏపీ అడుగులు వేస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్, తల్లికి వందనం, మెగా డిఎస్సీ తదితర సూపర్ 6 హామీలు నెరవేర్చామన్నారు. తద్వారా కోట్లాది మంది ప్రజలకు లబ్ధి చేకూర్చామన్నారు. పేద ప్రజలకు ఆరోగ్యవంతమైన జీవితం కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇప్పటికే రూపొందించుకున్న చక్కటి ప్రణాళికతో నిడదవోలు నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు చేస్తున్న ప్రయత్నాలకు అందరూ సహకరించాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మండల జనసేన అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం, పట్టణ బీజేపీ అధ్యక్షులు మోర్తా ప్రమోద్ కుమార్, పెరవల్లి జనసేన పార్టీ అధ్యక్షులు పిప్పర రవి, నాయకులు చెన్నాపరుపు రాజా, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. తీసుకున్న అటువైపు నుంచి వెళ్ళండి, ఇటువైపు రేపు వచ్చండి మీరు నెక్స్ట్ గ్రామం శంకవరం వీరమల్లు సీతారత్నం గ్రామం పిల్లగా సురేష్ చెక్కులు తీసుకున్న వాళ్ళంతా ఉండండి. కూర్చోండి కూర్చోండి మల్లేశ్వర గ్రామం పేరు చెప్పండి. శంకు రాంబాబు, సాయి నాగేశ్వరరావు, ఓకే సార్. నెక్స్ట్ ఉండరాజారం లైన్ ఇంకా నిలబడ పూర్తి కాలేదు. వెంటనే అందరికీ కూడా చెక్కుల్ని రిలీజ్ చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారి టీంకి, ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఇప్పటి వరకు నిడదవోలు నియోజకవర్గంలో మన అధికారులకు వచ్చిన దగ్గర నుంచి అది ముఖ్యమంత్రి సహాయ నిధి కానివ్వండి, ఎల్ఓసి కానివ్వండి, లేకపోతే ఆర్థికపరమైన సహకారం కానివ్వండి, మొత్తంగా 4,31,25,824 రూపాయలు మనం దాకా అందించడం జరిగింది. ఈ ఒక్క ఇప్పుడు ఇచ్చినటువంటి చెక్కులు, మన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు 33, 14,07,471. అదేవిధంగా ఎల్ఓసి ఇద్దరికి ఇచ్చాం, అది 8,05,28. మొత్తంగా 22,07,999 రూపాయలు మన చెక్కుల రూపంలో అందరికీ అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా హెల్తీ వెల్తీ హ్యాపీ స్టేట్ ఉండాలనేటువంటి మాటని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అందుకే ఆయన ఆరోగ్యపరమైనటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యక్రమాల విషయంలో ఎప్పుడూ కూడా వెంటనే వాటిని పూర్తి స్థాయిలో ప్రాసెస్ చేసి మనకి ఈ చెక్కులు అందించడం అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకు ముఖ్యమంత్రి గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ప్రయత్నం, దానికి
సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అందరూ కలిసి డబుల్ ఇంజిన్ సర్కార్ ఇవాళ ఈ రాష్ట్రంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతాం. ఒక పక్కన పెన్షన్లు పెంచడం కానివ్వండి, అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం, అన్నదాత సుఖీభవ, దీపం పథకం, రైతులకి వారు అమ్మిన ధాన్యానికి వెంటనే వారి ఖాతాల్లోకి ధనం వేయటం, దాంతోపాటు ఈ మధ్యకాలంలో ప్రారంభించినటువంటి స్త్రీ శక్తి ఉచిత బస్సు, ఈ పండుగల్లో కూడా అనేక మంది మహిళలు ఉచిత బస్సు ఉపయోగించుకుని ఎంతో ఆనందంగా గడిపారు. ఈ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఒక పక్కన మనకి సూపర్ 6 ఏదైతే ఉందో దాన్ని సూపర్ డూపర్ హిట్ చేయడం మాత్రమే కాకుండా మరో పక్కన వివిధ రకాల స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చి అది ఐటీ రంగం కానివ్వండి, పర్యాటక రంగం కానివ్వండి, ఇతరత్ర ఏ రంగం చూసుకున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధిని మరో పక్కన చేస్తూ ఉన్నారు. సో సంక్షేమాన్ని అభివృద్ధిని చేయడంతో పాటు ఇలాంటి ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యక్రమాల ద్వారా పేద ప్రజలందరికీ కూడా ఆరోగ్యం అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చేపడుతున్నారు. అందుకు ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మన నిడదవోలు నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని మనం చాలా చక్కటి ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాం. నేను నిన్ననే మన కానూరు సినిమాలు రోడ్డు చూశాను, ఇవాళ కూడా కొన్ని రోడ్లు చూస్తాను. మొత్తంగా చూస్తే ఇవాళ R&B రోడ్లు గతంలో ఎప్పుడూ లేనటువంటి R&B రోడ్లు, ఇవాళ రమారమి 27 కోట్ల రూపాయలతోటి R&B రోడ్లు. అదేవిధంగా మొత్తంగా 400 చిల్లర గ్రామీణ రోడ్లని మనం వచ్చిన సంవత్సరం కావాలి. దాంతోపాటు రాబోయే రోజుల్లో మరిన్ని పంచాయతీరాజ్ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో ఒక 28 కోట్లతోటి లింక్ రోడ్లు అన్నింటినీ ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. డ్రైనేజీలు కొన్ని తయారు చేస్తాం. అదేవిధంగా మరికొన్ని డ్రైనేజీలు, కుంత రోడ్లు కూడా చేయాల్సి ఉంది, అవన్నీ కూడా చేస్తాం. ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఇవాళ ఈ సంవత్సరాల కాలంలో వాడు 5 సంవత్సరాల కాలంలో ఏం చేయలేకపోయినా ఈ సంవత్సరాల కాలంలో అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా చేపడుతున్నాం. కాబట్టి అందరినీ నేను కోరుకునేది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి, సహకరించండి. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చేసేటువంటి ప్రయత్నాలని మనందరం కూడా పూర్తి స్థాయిలో సహకరించి ఈ రాష్ట్రం మరింత ముందుకు వెళ్ళడానికి, ముఖ్యంగా మన నిడదవోలు నియోజకవర్గం అద్భుతంగా ప్రగతి సాధించడానికి మనందరం కలిసి కృషి చేయాలనేటువంటి మాటను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.